కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ముగించుకుందాం. అందరం గుడుక జాగ్రత్తగా కొంత సమయము దేవుడి మాటలు విందాం. అందరం గుడుక బైబిల్ గ్రంథంలో నుంచి సమయంలో ఒక మాటను మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆ మాటలో ఒక పరమార్థంలో గ్రహిద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము 38-39 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడి, అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చినందరికి ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుడి యొక్క చిత్తమును బట్టి, దేవుడి యొక్క ఉద్దేశమును బట్టి ఈ యొక్క విషయాన్ని మీరు చాలా మార్లు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ విషయాలు చాలా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయమును మనం ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మనం చూసిన ప్రకారం ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. యేసు ప్రభు వారు ఆయా ప్రదేశాలలో ఆయా ప్రాంతాలలో సువార్త చేస్తూ పోతున్నాడమ్మ. ఇప్పుడు మనం చెప్పినట్టుగా, ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇలాగ ఒక మీటింగ్ లాగా ఇలా ఏర్పాటు చేసేది ఏమి లేదు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు ఒక బజార్లోనికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఒక 10 మంది కూడుకుంటారు. ఆ కూడుకున్న వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా వింటూ ఉండి ఆ విని వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారు. తర్వాత మరో ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక రచ్చబండ లాంటిది కానీ, ఏదైనా సమాజ మందిరంలో కానీ, లేకపోతే ఒక 10 మంది ఎక్కడైతే కూడుకుంటారో అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి అలాగెళ్ళి అనేక చోట్లకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని ఏమంటున్నానంట, అయ్యా ఈ రోజు మీరు మాతో కలిసి మా ఇంట్లో భోజనం చేయాలని పిలిచాడు. ఓకే, పిలిచాడు కాబట్టి యేసు ప్రభు ఓకే నేను భోజనానికి వస్తానని చెప్పాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, అక్కడ చూసినప్పుడు తనతో కూడా లోపలికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు. అంటే భోజనం రెడీ చేయమని ఆయన ఒక పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన పరిసయ్యుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఈయన భోజనానికి ముందు చేతులు కడుక్కోవటం లేదు, స్నానం చేయటం లేదు, ఏంది అని ఆలోచిస్తున్నాడు. అక్కడ చూడండి, బాగా మంచి ఆలోచించండి. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని, అంటే భోజనం చేసే ముందు స్నానం చేయాలి. కానీ ఆయన వచ్చింది అడావిడిగా కూర్చున్నాడు. ఇలా కూర్చోవటం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఈయన మనసులో భోజనానికి అయితే పిలిచాడు కానీ స్నానం చేయకుండా వచ్చాడు. ఏంది, ఈయన స్నానం చేసి భోజనానికి కూర్చోవాలి కదా, కనీసం చేతులు కాళ్ళను కడుక్కోవాలి కదా, ఏమీ లేకుండా ఇలా కూర్చున్నాడు ఏందని భోజనం పెట్టడానికి కొద్దిగా అతనికి ఏమనిపిస్తుంది, ఇబ్బందిగా మారిపోయాడు. అయ్యో ఇలాంటి భోజనం నేను ఎందుకు పెట్టాను, అనవసరంగా ఇంటి లోపలికి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాను, అనవసరంగా ఇలాంటి వాడిని నేను పిలుచుకున్నానని ఇబ్బందికరంగా మారిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆ పరిసయ్యుని యొక్క మనసు ఎరిగిన వాడు.
యేసు ప్రభు వారికి పరిచయని మనసు ఎరిగాడు. దేవుడు మనుషుల యొక్క హృదయాలు ఎరిగిన వాడు. పై రూపం అనేది అందరికీ బాగానే ఉండొచ్చు, కానీ ఆయన ఏం ఎరిగాడు? హృదయాంతర్యమని ఎరిగిన వాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఆలోచించే ఆలోచన బాగానే ఉన్నది, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, కానీ బయటని చేసిన వాడు లోపల కూడా చేసినాడు కదా. ఈరోజు సమాజంలో చూసినప్పుడు కానీ, అనేక ప్రదేశాలలో చూసినప్పుడు కానీ, అనేక చోట్లకు వెళ్ళినప్పుడు కానీ, శుభ్రంగా తలాపైకి స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి చేయగానే భక్తుని కొని బ్రతికేటువంటి ప్రపంచం. అలాగనే ఉన్నారు అందరూ, అదే స్థితిలో ఉన్నారు. వాళ్ళు చేస్తుంది వాళ్ళకి కరెక్ట్ అనిపించచ్చు, కానీ చెప్పేవాడు ఎవడూ లేడు, అనేవాడు ఎవడూ లేడు, మాట్లాడేవాడు ఎవడూ లేడు. ఈ రోజు భక్తికి నిదర్శనముగా వీళ్ళు చేసేటువంటి పనులే వాళ్ళకి ఆధారమైపోయాయి. కానీ వారు చేస్తున్నటువంటి తప్పులు కానీ, వాళ్ళు చేస్తున్న పాపాలు కానీ, వాళ్ళు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు కానీ ఒకళ్ళకి అవసరం లేదు. ఏదో తెలియని వాళ్ళు, రాత్రి మీకు అక్కడ కుటుంబ ప్రార్థన దగ్గర చెప్పాను, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి, అజ్ఞానంతో ఏదో తెలియని వాళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, చదువు సంద లేనోళ్ళు, ఓకే ఇలాంటి వాళ్ళు అయితే పాడేద్దాం అనుకుంటే, ఇప్పుడు అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారట? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. ఏమి తెలుసు? అది కరెక్ట్ కాదని తెలుసు, అది పద్ధతి కాదని తెలుసు, వాడు చేసేది మంచి పద్ధతి కాదని తెలుసు. మళ్ళా అదే దారిలోకి వెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే, మనుషులు దేనికో ఒక దానికి భయపడిపోతున్నారని అర్థం. ఎక్కడో తెలియని ఒక భయం మనుషులలో, ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ మనుషులలో. ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చేసింది. మనుషులు దృష్టికి ఏమైపోయాడంటే, దేవుడు కూడా సాధారణమైన అవసరానికి ఉపయోగించుకునేవాడే, అంతే. దేవుడు కూడా మనుషులకు అలాంటి వాడు, అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళే. ఉదాహరణకు దాహమే కానీ స్నానం నీళ్ళు ఎలా తాగాము, అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్లవర్ వాజ్ ఎలా ఉపయోగించుకుంటాము, అలాగే అవసరమైనప్పుడు దేవుడిని ఉపయోగించుకునేవారే. కానీ ప్రాముఖ్యమైన వాడు దేవుడే. దేవుడు లేకపోతే మానవ జీవితానికి ఏమీ లేదు, సమస్తమును సృజించిన వాడు దేవుడే అని ఎవరు అర్థం చేసుకోవటం లేదు ఈ రోజులలో. అందుకనే దేవుడిని కేవలము క్యాజువల్ గానే ఆలోచించుకుంటూ పోతున్నారు, వాళ్ళ యొక్క ఇష్టాలకు అనుకూలంగా మార్చుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని ఆయన భోజనానికి పిలిచినప్పుడు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న వానికి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి, భోజనం పెట్టాలి. కానీ భోజనం పెట్టమని కూర్చోగానే ఆయన ఇక్కడ నుంచి యథావిధిగా అతని వైపు చూస్తున్నాడు. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఏంటని మనం ఆలోచించుకుంటాం, కానీ ఆయన ఆలోచించాల్సిన అవసరం. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు తెలియదేమన్నా? సమస్తము తెలుసు, తెలిసిన వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? నేను స్నానం చేసి వచ్చినంత మాత్రాన అన్నం తింటే నా కడుపు నిండుద్ది, స్నానం చేయకుండా అన్నం ఎంత తిన్నా కడుపు నిండదా? చేతులు కడుక్కోకుండా అన్నం ఎంత తిన్నా కడుపు నిండదా? ఆకలి తీరాలంటే కడుపులో ఆ నోటిలో నుంచి ఆహారము ఎక్కడికి పోవాలి? ఉదరంలోనికి వెళ్ళిపోవాలి. ఆకలి తీరాలంటే లోపలికి పోవాలి. కానీ ఇది కడుక్కుంటేనే కడుపు నిండుద్ది, కడుక్కోకపోతే కడుపు నిండదని ఎక్కడా లేదు. అంతా మారిపోయినటువంటి ప్రదేశాలు కాదు ఇక్కడ. మనకు అర్థమవుతుందో కావటం లేదు. ఈ రోజులు ఎలా ఉన్నారంటే, ఒక భక్తి అనగానే దేవుడి దగ్గరికి రావాలన్నా కూడా ఈ రోజులలో ఏం కావాలి? పై శుద్ధి అవసరమే. పైన శుద్ధి మాత్రం అవసరం, లోపల శుద్ధి ఎవరికి అవసరం లే. లోపల ఏమున్నా ఇబ్బంది లేదు, లోపల ఎలాంటిదన్నా ఇబ్బంది లేదు. పైన శుద్ధి చేసుకుంటేనే కరెక్ట్ అయిపోతున్నారు. ఈరోజు నేను నా ప్రార్థనకు వస్తున్న సమయంలో మీరందరూ కూడా యథావిధిగా ప్రార్థనకు వచ్చేస్తున్నాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత అక్కడ గేట్ కాడ నిలబడి స్నానం చేసేవా లేదని ఎవరైనా వాచ్మెన్ పెట్టారా? ఎందుకని? స్నానం చేస్తే చేయకపోతే లోపలికి వెళ్ళిపో. కానీ నీకు దేవుడు ఏం చెప్తాడు? నీ మట్టి శరీరానిగా చూసేది, మట్టి శరీరము లోపల దాచినటువంటి అంతరాత్మను చూసేవాడు దేవుడు. ఈరోజు జ్ఞానములు అనుకొనుచున్న వాళ్ళని దేవుడు ఏమంటున్నారంటే అజ్ఞానులారా అంటున్నారు. అన్ని తెలుసు, తెలియదు ఏదమందా? వాడి యొక్క పరిస్థితిని కానీ, వాడి టెక్నాలజీ కానీ వాడికి అన్ని తెలుసు. కానీ ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆలోచించే ఆలోచనలు వాళ్ళకి అర్థం కావటం, వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళకి అర్థం కావటం లేదు. అందుకని పరిశీయుడు అంటున్నాడు, ఈయన భోజన పంక్తిలో కూర్చున్నారు కానీ భోజనానికి ముందు స్నానం చేయలేదే.
అంటే స్నానం చేయకపోతే ఏం పెట్టడు? ఏం పెట్టడమ్మా? భోజనం పెట్టడు. భోజనం పెట్టినప్పుడు ఎవరు వెళ్ళమన్నా నిన్ను? ఇప్పుడు భోజనం పెట్టాలంటే స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేయకపోతే భోజనం పెట్టడు. ఇప్పుడు మనోడు యేసు ప్రభు స్నానం చేయాలంటే ముందు నేను నీళ్ళు రెడీ చేసి పెట్టాలి కదా. అక్కడ బయట ఒక బకెట్ లో పెట్టుంటారేమో. అప్పుడప్పుడు మనం కూడా ఎక్కడ ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటారు. మీకు తెలుసు కదా, కార్యక్రమానికి వెళ్తుంటారు. ఎలాగానే పెద్ద బకెట్ 4 డబ్బాలు ఉంటారు. అందరు కూడా వస్తారు, తలా ఒక కాళ్ళు చేతులు కడుక్కోరారు. మర్చిపోయి కడుక్కోరుకొని మనం అలాగే నీళ్ళని కడుక్కోరా పని. నేను మంచి కోసం పోయానా చెడు కోసం పోయాను ఏం అవసరంలా, ముందు కాళ్ళు కడుక్కొని చాలు, కూకుంటే చాలు. నేను వాడి చెవులోనికి వెళ్ళి 4 మాయ మాటలు ఊది ఆ కార్యక్రమం చెడగొట్టేనే నా పర్లా, కాళ్ళు కడుక్కోకపోతే చాలా. బాగా ఆలోచించాలి. నేను ఎలాంటి నా హృదయంలో ఏముంది అర్థం కావటంలా. కాళ్ళు కడుక్కున్నావా లేదా, ఇదే ప్రాముఖ్యమైపోయింది ఇప్పుడు సమాజానికి. ఇదే అంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడంటే ఇదిగో మాట్లాడుతున్నా చూడండి. అందుకు ప్రభు ఇట్లనను, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరిచయులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పరిచయులు అయినటువంటి నీవు గిన్నెయు పల్లెమును బయట మాత్రమే కడుగుతున్నావు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇది నేను నీళ్లు తెచ్చుకోవాలి తాగటానికి. ఇప్పుడు అమ్మాయి ఈ నీళ్లు తేవటానికి ముందుగా బయట సబ్బేసి కడగొచ్చు, సర్పేసి కడగొచ్చు, లేకపోతే 4 గంటలు నీళ్ళలో నానబెట్టచ్చు మూత తీయకుండా. అలాగా ఇప్పుడు లోపల కడపండి ఎన్ని రోజులు బయట కడిగిన లోపల ఏమవుతుంటది? పాసి పట్టి ఎక్కువైపోతుంటది. ఇప్పుడు దాంట్లో నీళ్లు తాగుతుంటే మన లోపల ఉన్నటువంటిది కూడా బయటికి కక్కేస్తుంటది. ఎందుకు? ఇంపితమ కాదు, ఇంపితమ ఒక 2-3 వారాలు ఈ బాటిల్ లోపల కడగకుండా బయట మాత్రమే కడుగుతూ లోపల ఏం చేయకుండా అలాగే ఉంచారు అనుకోండి, దానిలో నీళ్ళు ఏమైతే ఉండే కొంది చిన్న చిన్న పాసి పురుగులు లాంటివి వస్తాయి. ఈ మన లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి మనకు కూడా జీర్ణం కాకుండా మొత్తం కూడా బయటికి వెళ్ళబెట్టేస్తుంది. అదే విధముగా దేవుడు కూడా మనం ఏమంటున్నాడంటే, బయట శుద్ధి నాకు అవసరం లేదు, అంతర్యంలో శుద్ధి కావాలి. ఎవని హృదయంలో శుద్ధి లేదో వాళ్ళ హృదయంలో ఏముందట? దోపుతోను అజితేంద్రత్వంతోను ఏమైందంట చూడండి అక్కడ, దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. చెడుతనం ఎక్కడుంది? చెడు. ఇప్పుడు ఎవరు కనిపెట్టగలరు దీన్ని? ఎవరు కనిపెట్టగలరు? ఎవరికి అవసరం లేదు. శుభ్రంగా ఈ రోజు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఈ రోజు శనివారం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, రేపు ఉదయం ఆదివారము పునరుత్థాన ఆరాధన ఉంటుంది. ఆరాధన కంటే ముందుకు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఉదయాన్నే లేచి నీళ్లు కాగబెట్టుకొని తలాపైకి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని ఇక్కడికి వచ్చి బైబిల్ ఇక్కడికి మోకాల మీద కూర్చొని బైబిల్ పెట్టుకొని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినంత మాత్రాన భక్తి కాదు. ఈ రోజు లోకానికి ఇది అర్థం కాలా. ఏమవుతారంటే వీడికి వస్తారు, 10 నిమిషాలు 2 పాటలు పాడతారు, 2 వాక్యాలు చదువుతారు, మళ్ళా బయటకు పోయి సిగరెట్ తాగుతాడు, బయటకు పోయి మందు తాగుతాడు, బయటకు పోయి చెడు అలవాట్లు, బయటకు పోయి చెడు తలంపులు, బయటకు పోయి చెడ్డ బుద్ధులు, మళ్ళా మందు తాగే లోపలికి వచ్చి పాట పాడతానంటాడు. ఈయన ఏమన్నాడు? ఇప్పుడు వీడు మారినట్ట. ఇది అన్నిటికీ మీరు అప్లై చేయండి. నేను ఓన్లీ యేసు ప్రభు దగ్గర గురించి మాట్లాడతా, లోకం మొత్తంలో దానికి అప్లై చేయండి. ఎక్కడ ఏమి అవుతుందో అర్థం కావాలి. ఈ రోజు భక్తి అనగానే టెక్కులు ఎంటెక్కులు బీటెక్కులు బిఎస్సీలు ఎంఎస్సీలు పెద్ద హై లెవెల్ చదువుతుంటారు, కానీ ఈ చిన్నది అర్థం చేసుకోలేదంటే బైబిల్ ఏమంటుందంటే మూర్ఖులు అని. అంత పెద్దది అర్థం చేసుకున్నాడు, ఈ చిన్నదాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఈ చిన్నదాని గురించి ఆలోచన ఏమన్నాడు యేసు ప్రభువు? ఏమన్నాడు? మీరు దినములను మాసములను ఉత్సవములను ఆచరించుచున్నారే లేదా? గలతీ రాసిన పత్రికలో ఎందుకని దినమైంది వాడికి తెలియదా? శుక్రవారము 24 గంటలే, ఆదివారము 24 గంటలే, మంగళవారము 24 గంటలే, సోమవారము 24 గంటలే. తెలిసి మనకు మళ్ళా ఈ వారం చెడ్డది, ఈ వారం మంచిదని ఎందుకు చెప్పుకుంటున్నాడు? దినాలు కాదు చెడ్డవి, వారం రోజు కాదు చెడ్డది. మరి ఏంటి చెడ్డది? ఈడే చెడ్డోడు. ఈడులోనే పడింది ఏముంది? ఈ మనిషి హృదయంలోనే
చెడుతనం నిండిపోయి ఉన్నది. ఈ మనిషి హృదయంలోనే చెడ్డ కోరికలు నిండిపోయి ఉన్నాయి. ఈ మనిషి హృదయంలోనే చెడు ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. ఈ చెడు వీడి చేత ఎన్ని చెడ్డవి ఇవి మంచివి, ఇవి చెడ్డవి, ఈ మంచివి చెడ్డ అని చెప్పేస్తుంటది. అప్పుడప్పుడు నేను ఒకసారి మీకు చెప్తాను, గుర్తుందో లేదు, యాక్సిడెంట్ అయ్యి కాలు నరికిపోయి కింద పడిపోతున్నాడు. ఆ కాలు నరికిపోయిన నీకు అంబులెన్స్ లో ఎక్కించుకొని వెళ్ళిపోవాలి. ఎదురుగా ఆ రోజు మంగళవారం అయింది, తూర్పు ప్రయాణం చేయకూడదు. మరి ఏం చేయాలని దాని బాగా ఆలోచించండి. ఆ రోజు శుక్రవారం అయింది, అసలు ఇంట్లో నుంచి బయటకు పోకూడదు. ఆ రోజు మన వదిలేయాలి, అట్నే కడుపు నొప్పి పోతుందని. ప్రెగ్నెన్సీ 9 మాసాలు నిండిపోయాయి, రేపు 10వ మాసం వస్తుంది. 10వ మాసం వచ్చిన తర్వాత ఆ రోజు నొప్పులు వస్తున్నాయి. అమ్మాయి ఒక్కరోజు ఆగమ్మా, ఎల్లుండి పోదాం, సోమవారం మంచి రోజు అంటవా? అంటే ఇక్కడ జ్ఞానం కలిగిన మనుషులకి అక్కడ ఎందుకు జ్ఞానం లేదంటే అపవాది వాళ్ళని వాడేసుకుంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసేది ఎలా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు మీరు మూర్ఖులైన ఈ తరము వారికి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎవరి జ్ఞానం కలిగిన వాడు, ఎవరి జ్ఞానాన్ని తక్కువ వాడు ఇక్కడ అర్థమవుతుంది. ఎంత ఎరిగిన వాడికి ఇది ఎందుకు తెలియదు నాకు అర్థం కాలేదు, ఎంత తెలిసిన వాడికి ఇది ఎందుకు తెలియదు నాకు అర్థం కాలేదు. పైన ఉన్నటువంటి ఈ యొక్క రూపానికి కాదు మనం పెట్టాల్సింది, లోపల ఉన్న హృదయానికి మనం చేయాలి శుద్ధి. లోపల ఉన్న హృదయానికి నేను శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా నేను స్నానం చేసి వచ్చి శుభ్రంగా నీళ్లు పోసుకొని నేనేదో మంచిగా మీ ఎదురు నిలబడగానే మన నీతిమంతులు అనుకుంటారా? నేను అనుకుంటాను ఇలా కనపడ్డాను కాబట్టి నన్ను నీతిమంతులు అనుకుంటున్నారని. అనుకున్నంత మాత్రం పై రూపమును చూసి మోసపోతున్న లోకం ఇది, పై రూపాన్ని చూసి మాయ చేస్తున్న లోకం ఇది. హృదయం అంతా కూడా చెడిపోయి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ప్రతి మనిషిని హృదయ ఆలోచనలు దేవుని ఎరిగిన వాడు గనుక, ఆ దేవునికి సమస్తమును ఎరుగు తెలుసు గనుక అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఓ గుడ్డి పరిచయుడా అన్నాడు. ఏమన్నాడు? గుడ్డి పరిచయుడా. గుడ్డి పరిచయుడు అంటే అర్థమైంది, వాడు గుడ్డివాడా? కళ్ళుండి చూడలేనివాడు. బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళేసి మద్యపానం తాగేసి, సిగరెట్ తాగేసి, వ్యభిచార గృహాల్లో తిరిగి నేను అన్ని చేసి మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెడితే నన్నే మీరు పెద్ద అంటున్నారంటే గుడ్డి పరిచయలా కాదా? నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా మళ్ళా నేను చెప్పేది వింటున్నారంటే గుడ్డి పరిచయలా కాదా? అందుకని చెప్తున్నా ఇక్కడ మొదట ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనిషి హృదయం మారాలి. పాపం అనేది ఎల్లకాలం కాదు, ఒక సీజన్ వచ్చిన తర్వాత మారిపోవాలి. ఈ రోజు నేనున్నాను, ఒక తీర్మానం తీసుకున్నాను, దేవా నేను ఇప్పటి వరకు తెలిసి తెలియక చెడు చేశాను, ఈ రోజు నుంచి నేను చెయ్యను, నేను నీతిగా బతుకుతాననేది మొట్టమొదట దేవుడికి కనపడేటట్టు బతకాలి. మనుషులు కనపడేటట్టు బతకాలంటే భూమి మీద ఎక్కడైనా బతకవచ్చు. దేవుడికి కనపడేటట్టు బతకాలంటే ఎక్కడ కూడా బతకవలేము, ఎక్కడ కూడా బతకలేము. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. పగలు మీ ముందు ఉన్నప్పుడు నేను మంచిగా నచ్చొచ్చు, నేను మంచివాడు అనుకోవచ్చు. ఎవరు లేనప్పుడు కూడా నేను మంచివాడిగా ఉండాలంటే ఎవరు చూస్తాను నన్ను? ఒకవేళ ఎవరు లేకపోయినా కూడా పక్కన సీసీ కెమెరాలు పెట్టి నన్ను ఏమైనా చూస్తున్నారేమని నేను మంచివాడిగా నటించొద్దు. కానీ ఇంక మంచితనం అనేది అస్సలు ఎక్కడ ఉంటది? చెడి ఆడంది ఏం చేస్తుంది? అక్కడ నిద్రపోతుంది, లేపుతుంది, నష్టపడుతుంది. అదిగో చెడు కనప్పుడు చూడు, చెడ్డ ఆలోచనలు చూడు, చెడ్డ కోరికలు చూడు, చెడ్డ వైపు చూడు, చెడ్డ మనసుల వైపు చూడు, చెడ్డుగా చూడు, ఇష్ట చూపులు చూడు. ఏంది అన్ని లోపల నుంచి వస్తున్నాయి? ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చుకోలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? హృదయం నిండి కూడా దాన్ని బట్టి వస్తుంది. ఏంటి నీ హృదయంలో ఇవి వస్తున్నాయి అంటే కడుక్కోవలసింది హృదయం. ఏంటంటే కడగాల్సింది అది కడగలవరు. అందుకని ఏమంటున్నాడు? ఓ పరిచయుడా, గిన్నె వెలుపల కాదు, గిన్నె బయట కాదు, లోపల కడుక్కోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పరిచయుడు ఏం ఆలోచించాడంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదని ఆలోచన. ఏమంటారు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట మాట్లాడినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటది. దేవుడు ఈయన ఇంత గొప్పగా మాట్లాడాడు, ఎందుకైనా ఇలా మాట్లాడాలని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువ కలిగినది. ఏమని మాట్లాడతాడంటే ఆయన మనం చూసిన ఒక విషయాన్ని మీకు అర్థం కావటానికి చెప్తాను. మత్తయి సువార్తలోకి వద్దాం ఒకసారి, 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీశారమ్మా.
6వ వచనం చదవండి. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తము, మీ పారంపర్య ఆచారం అంటే పెద్దల ఆచారాలను కోసము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. పెద్దలు కూడా చెప్పారు, దీన్ని నేను చెయ్యాలి, ఇది తప్పైనా కూడా మా ముందుంటున్న వాళ్ళు అందరూ చేస్తున్నాను, మేము ఇదే చేస్తామని. లోకం వేరే తప్పురా, కరెక్ట్ కాదు, అలా చేయటం పద్ధతి కాదు అంటే ఎవరు చెప్పారు తప్పని? ఎవరు చెప్పారు తప్పని? ఏంటి తప్పు? ఒక మనిషి మీద పడి చంపేయటం తప్పురా అంటే ఎవరు చెప్పారు? మా పూర్వం నుంచి వస్తున్న పద్ధతి ఇది, మా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం ఇది. ఏంటి అసలు? ఇప్పుడేనా ఆలోచించారా? ఒక మనిషిని ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక స్త్రీని గౌరవించవలసిన సమాజమే ఆ స్త్రీని తీసుకెళ్లి, నీకు పెళ్లి లేదు, పేరెంటాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఆ స్త్రీని తీసుకెళ్లి ఒక దేవునికి భార్య చేసేస్తున్నారు. ఆ దేవుని భార్య అని చెప్పేసి ఆ స్త్రీ దగ్గరికి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు చేసి ఆమెకు పిల్లలు పుడితే ఎవరు మీ తండ్రి అంటే దేవుడు అని చెప్పేస్తారు. ఏం చెప్తారు? ఈ పెద్దల పారంపర్యాచరం ఎలాగనే వస్తుంది, సమాజంలో వస్తుంది. అడిగేవాళ్ళు లేడు. అడిగితే ఇది మా ఇష్టం, నీ కోరికల కోసము, నీ అవసరాల కోసము, నీ సుఖాల కోసం చేస్తే ఇది నీ ఇష్టమా? ఈ రోజు నేటి సమాజంలో ఎన్నో మారుమూల గ్రామాలలో ఇలాంటిది జరగటం లేదా? ఒక మంచి అందమైనటువంటి ఒక స్త్రీ, నీకు వివాహం లేదంటారు, భర్త ఎవరంటే దేవుడి భర్త. ఏంటి అసలు? ఎక్కడ నేర్చుకున్నారు? ఏది జ్ఞానము? ఈ దేవుడి భర్త అని చెప్తున్నారు. ఆమె ఇల్లు కట్టేస్తున్నారు. అక్కడికి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ ఆమెతో వెళ్ళేసి పిల్లలకు అంటున్నారు, ఎవరమ్మా మీ తండ్రి అంటే ఆయన పేరు చెప్పడానికి లేదు, దేవుడే నా తండ్రి. అవసరాలకు వారి యొక్క ఆడంబరాలకు ఉపయోగించుకొని చేస్తుంటే ఆ పిల్లలు ఈ రోజు రోడ్ల మీద పడిపోతుంటే, స్కూల్లోకి వెళ్ళి పేర్లు రాపిస్తుంటే మీ తండ్రి పేరు చెప్పమంటే వాళ్ళకు నోరు తెరవటం రావటం లేదు. అమ్మ దగ్గరికి వెళ్తే ఎవరమ్మా తండ్రి అంటే దేవుడు అంటే, దేవుడు తండ్రి అంటే ఎవరు? నాకు ఎలా అయ్యాడు? ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దీన్ని బట్టి మన భాషలు, మన అవసరాల కోసం, మన ఇష్టాల కోసం చేస్తున్న సమాజం. ఎవరైనా దీన్ని మార్చే వాళ్ళు ఉంటారంటే ఇది మాకు సంబంధించింది. నీ అవసరాల కోసం, నీ కోరికల కోసం, నీ పద్ధతుల కోసం నీవు ఇష్టం వచ్చినట్టు మద్యపానం తాగి చేయాల్సినంతా చేసి ఇది నాకు నచ్చిందంటే ఎవరు నచ్చుతారు? నీ వల్ల ఎంతమంది కుటుంబాలలో ఎన్ని జీవితాలు తగలబడిపోతున్నాయో వాడికి అర్థమవుతుందా? నీ వల్ల ఎంతమంది రోడ్డును పాడైపోతున్నారో తెలిసిందా? వీళ్ళకి చెప్పుకోవటానికి ఎవరు దిక్కు లేక ఎవరి దగ్గర చెప్పుకుంటే ఏమి జరుగుతుందో అర్థం కాక వీళ్ళు బజారు పాడైపోయి వేశ్యలుగా మారిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పురుషులు, వాళ్ళ స్త్రీల కుటుంబాలు ఎన్నో రోడ్డు పాలు పడిపోతాయి. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఇది ఎలా జరిగిందంటే? ఒకళ్ళని తీసుకున్న ఒక నిర్ణయం లేదా? ఈరోజు సమాజంలో జరగటం లేదా? ఎందుకు లేదు? చాలా చోట్ల జరుగుతుంది. ఏమంటారు తెలుసా? ఈయనను మాత్రము దేవుళ్ళు అంటారు, ఈయన మాత్రము దేవతని పెట్టేసి ఆమెకు ఒక పెద్ద పేరు పెట్టేసి ఆమె కుటుంబాన్ని ఈ రోజు రోడ్డు పాలు చేస్తారు. మీ జీవితాంతం మీరందరూ కూడా ఇలాగ జోగిలుగానే ఉండాలి, జోగితనమే చేయాలి, మీ బతుకంతా జోగిలుగానే చేయాలని వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు రోడ్డు పాలు చేసిన వాళ్ళు లేరా? అందుకే బైబిల్ అంటుంది, మీ పెద్దల పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని మాటను కూడా పక్కన పెట్టేస్తున్న లోకం. మీ ఆచారాలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎదుటి వాడికి నష్టం కలిగించడం నువ్వేదైనా చేయి, తప్పు లేదు. ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించడం నువ్వేదైనా చేయి, తప్పు లేదు. నీ వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి నీకేమన్నా అర్థమైపోతుందా? అందుకే ఏమంటున్నాడు? నీ హృదయంలో ఒక చెడు వచ్చేసింది. ఆ చెడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ చెడు కోరికను తీర్చుకోవటానికి ఎవరో ఒకళ్ళని తీసుకొని వచ్చి అక్కడ దేవుడికి భార్య అని చెప్పేసి ఆ నైట్ వాళ్ళందరితో పాపం చేస్తున్న ఈ మనుషులకి తిరిగి లేదా? నిజంగా ఈరోజు సమాజంలో కొన్ని చోట్ల ఏం చేశారంటే ఇలాంటి చేయటం అని చట్ట విరుద్ధం అని చెప్పేసి కొన్ని చోట్ల ఆపేచారు. ఇలాంటి వద్దు, అసలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అండి? ఇదంతా తప్పు. సమాజానికి ఏమి నేర్పిస్తారు? సమాజం ఏమి నేర్చుకుంటుంది? వీళ్ళ వల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళు తిని తాగి పాపములు చేస్తూ ఎన్ని చేసినా అడగకూడదు అన్నమాట. ఎందుకు అడుగుతున్నామంటే ఇది మా యొక్క వృత్తి, మా భక్తి అని మాట్లాడతారు. అడగకూడదు, అడిగేవాడు లేడు. ఎందుకే దేవుడు అంటున్నాడు? ఏమంటున్నాడంటే ఇదిగో వీరు కనులుండి చూడలేని మనుషులు అని మాట్లాడుతున్నారు.
చెయ్యి కడుక్కోవడం కాదు, హృదయాన్ని కడుక్కునే బోధ నేర్పించాలి. అందుకని ఏమంటున్నారు చూడండి అమ్మ, తర్వాత చదవండి 16 నుంచి చదవండి, 17 నుంచి 15 మత్తయి సువార్త 15 వచనం నుంచి 17 నుంచి 17 1-7. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటిలో నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణయు హృదయములో నుండి వచ్చును. ఇవియే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే నేనేం అపవిత్రుని కాదు. ఏదైతే మనుషుని హృదయములో ఒక తరం వచ్చేసింది, దురాలోచన, చెడుతనము, వేశ్యతము, జారత్వములను, అపవిత్రతయు, దొంగతనములను, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి వస్తుంది. ముందు నీ హృదయాన్ని శుభ్రం చేసుకోమని యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ పరిచయుడు వచ్చి చూశాడు, ఇంద్రుడు నువ్వు స్వీకరించుకోకుండా భోజనానికి కూర్చున్నాడని అనుకుంటున్నాడు. అరే బుద్ధి లేనోడా, ఈ చేతిలో ఏమీ లేదు, ముందు నీ మనసు మార్చుకోరా, బాగుపడతావు. నీ ఆలోచన మార్చుకో, నీ యొక్క దుష్టత్వాన్ని మార్చుకో, నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క చెడును మానుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు. చేయి కడుక్కుంటే కడుక్కోకపోతే దీంట్లో ఏముందిరా, నువ్వు ముందని మానుకోమని చెప్తుంటే అది వాడికి భారమైపోయింది. ఇదేంటంటే మాకు తరతరాల నుంచి వస్తున్నా, ఏ తరం నుంచి వస్తున్నా అర్థం కాలేదు. ఎదుటి వాడిని పాడు చేయమనే తరాల నుంచి వచ్చేదా? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దరిద్రమైనటువంటి కుళ్ళిపోయినటువంటి ద్రాక్షాలతో, కుళ్ళిపోయిన అట్టికులతో, కుళ్ళిపోయినటువంటి ఆ చెప్పులతో, వీటన్నిటితో తయారు చేసినటువంటి అంతా నీ కలుపులో నీకు తీసుకొని నీ శరీరాన్ని మొత్తాన్ని, కిడ్నీలు, అవయవాలు పాడు చేసుకోవడం తరతరాల నుంచి వచ్చేదా? ఎవరు నేర్పించారు వాళ్ళకి ఇది? వీడి కోరికలు తీర్చుకోవటానికి దేవుని అడ్డంగా పెట్టుకుని చేస్తున్నటువంటి వేశ్యము అని చెప్తుంది బైబిల్. నీ యొక్క కోరికల కోసం అడ్డం పెట్టుకుంటున్నావు అంతే. ముందు మారాల్సింది నీ స్వభావం, ముందు మారాల్సింది నీ ఆలోచన, ముందు మారాల్సింది నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టాభిప్రాయం మారాలి. అందుకని ఏమంటున్నారంటే ఇవన్నీ మనసు లోపలికి వెళ్ళి వాడిని పాడు చేస్తాయి. ఇవన్నీ లోపలికి వెళ్తున్నాయి. ఎక్కడో వచ్చాక మనం చూసారు కదా, ఎప్పుడప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది మనకన్నా చెప్తారు కదా, దేవుని మందిరములో దేవుని పరిచర్య కొరకు రూపాయి, 2 రూపాయలు, 100, 50 దాచిపెట్టి, దేవా ఇది నీ పరిచర్య కొరకు దాచిపెట్టాలని అక్కడ పెడితే వాడొచ్చి ప్రార్థన చేశాడు, లేకపోతే ఏం చేశాడు, హృదయం ఏం పుట్టింది, దొంగతనం చేయాలనుకుంటుంది, దాన్నే లేపేశాడు. వాడు ఏం భక్తి పడి ఉందా మనం ఇప్పుడు? వీడి చేతులు కడుక్కుంటే, నీళ్లు పోసుకుంటే, శుభ్రంగా తలాపైకి స్నానం చేసి వచ్చి, ఇదిగో మెల్లో ఇంత పెద్ద సిలి వేసుకొని నేను కూడా దేవుని భక్తిని అని చెప్పొస్తే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ మనసులో ఏముంది అది కడుక్కోడా. ఆ డబ్బా లేపేయి, ఆ డబ్బా లేపేయి, ఆ డబ్బా లేపేయి, డబ్బా చేసకపోయా అది ఎక్కడ ఉంటుంది? మరి ఇక్కడ కడుక్కున్నాడుగా, శుభ్రంగా మురికంతా కడిగేసుకున్నాం కదా, శుభ్రంగా మళ్ళీ ఇంత పెద్ద సిలి వేసుకున్నాం కదా, బాగా 2 చేతులు ప్రార్థన చేస్తున్నాను కదా, 250 రూపాయలు 600 రూపాయలు పెడితే బైబిల్ దొరుకుతుంది కదా, ఇది పెట్టుకొని బాగానే చదువుతున్నాను కదా, మరి దాన్ని చూడగానే ఎందుకు అలాంటి స్వభావం పుట్టింది? అది కడగాలి ముందు, అది బైబిల్ అక్కడ కడుక్కోవాలి. అది కడుక్కోకుండా ఎంత చేసినా వేస్టే. ఇక్కడని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనసులో, హృదయంలో నుంచి వచ్చేస్తుంది చెడు. మనసును హృదయ ఆలోచనల నుంచి వచ్చేస్తుంది చెడు. అందుకని ఏమంటున్నాడంటే వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకయ్యా నువ్వు చేతులు కడుక్కోలేదు మీ శిష్యులు అంటే? ఏమవుతుందంటే మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదా. ఏంటంట మోసే ధర్మశాస్త్రం అంటే యేసు ప్రభు తెలియదా మోసే ధర్మశాస్త్రం ఏందో? మరి తెలుసు కూడా మరి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు యేసు ప్రభు తెలుసా తెలియదా మోసే ధర్మశాస్త్రం ఏందో? మరి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? బాగా గమనించండి, ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోనికి రండి. మీకు బాగా అర్థం కావడానికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడి చూడండి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 వచ్చిన చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును,
కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడేగట్టి వంటను మృంగువారు మీరే. వడగట్టారంట. వడగట్టే ఏం లేకుండా వడగట్టారు? దోమ రాకూడదు. మరి ఏం మింగేశారంట? చిన్న చిన్నవి పట్టించుకుంటారు, పెద్ద చేయట. చిన్న చిన్నవి పట్టించుకుంటారు. చిన్నవి ఏదో చెప్పులు వేసుకొని లోపల పోయాను, చెప్పులు వేసుకుని ఎందుకు వచ్చా? చెప్పులు వేసుకుని పక్కన పెట్టాయి. నువ్వు ఇప్పుడు దాకా కూడా అక్కడ పాపం చేసి వచ్చావు, మరి అది ఎవరైనా పడుచుకుంటారా? చెప్పులు వేసుకొని లోపలికి ఎందుకు వచ్చావు? ఇదే పట్టుకొని అలాడుతున్నావే. నీ హృదయంలో ఉన్న పెద్దది ఏంటిది? దొంగతనం చేసి వచ్చావు, అది విడిచిపెట్టి ముందు. దుష్ట ఆలోచన ఉంది, అది విడిచిపెట్టి ముందు. ఎదుటివాడు పాడైపోవాలని ఎప్పుడు నీ మనసులో అనుకుంటున్నావు, అది పక్కన పెట్టి ముందు. చెప్పులు వేసుకుని వస్తే రాకపోతే దాని ఏం పెద్ద విషయమా? ఏం చేస్తారంట? అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు సోపులోను జీలకర్రలోను పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు మళ్ళా భాగాలు తెచ్చుతున్నారు, కానీ ముఖ్యమైనది మర్చిపోయారు. ఏంటిది? నీతి, న్యాయము, కనికరము. అప్పుడప్పుడు మనం కూడా చాలా మంది అంటుంటారు, నేను వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత చెప్పట్లేదే. చాలా మంది అంటారు, నేను మొక్కుకున్నానయ్యా, మా ఇంట్లో ఈ రోజు ప్రార్థన పెట్టుకోవాలి. ఏం మొక్కుకున్నా అంటే ఈ రోజు పెట్టుకోవాలి. ప్రార్థన పెట్టుకున్నాను, అందరికి భోజనం పెట్టాను, పాస్టర్ గారికి ఒక 200 కానుక ఇవ్వాలనుకోండి, లేదా ఒక 500 కానుక ఇవ్వాలి, నువ్వు మొక్కుకున్నాను అంట. ముందు నీ బుద్ధి మార్పున మొక్కుకుంటే మొక్కు అవుతాను, నాకు అవసరం. ముందు హృదయం మారాలి. మొక్కుకోవటం ముఖ్యం కాదు, హృదయం మారాలి. ఆ హృదయంలో ఏముంది? చెడు. ఆ చెడు పోతే నువ్వు దేవునికి మంచివాడు. చెడు పోకుండా హృదయంలో నుంచి అది పోకుండా నువ్వు ఏం చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం ఒకసారి అంటాడు, మీకు అర్థం కావటానికి చెప్తాను. యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము. దానిని కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమున సమాజముగా ప్రకటనయు జరుగుతున్నవి. పాపులు గుంపు కూడి ఉత్సవ సమాజమును నేనోర్చుకొనజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములను. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు చూడండి ఇక్కడ, మీ నైవేద్యము వ్యర్థము. ఎక్కడ ఎందుకు మాట్లాడే ఇక్కడ మీ నైవేద్యం వ్యర్థమని? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్ముడు రమ్మని వేడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించుచు ధూపార్పణము దానికి తేకొడి. అమావాస్య విశ్రాంతి దినమున సమాజ కూట ప్రకటనయు జరుగుతున్నది. పాపులందరూ గుంపు కూడి సమాజంలో చేస్తున్నారంట పండుగ. చేయాల్సిన ఎవరు పండుగ? ప్రార్థనలు. నీతిమంతులు ప్రార్థన చేయాలి. పాపులందరూ పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపపు కోరికలతో, పాపపు అలవాట్లతో పాపాన్ని హృదయంలో పెట్టుకుని వచ్చి ఎద్దులను మేకలను ఆ బలిపేట మీద బలిస్తున్నారు. యేసుప్రభు దేవుడు అంటున్నాడు, పరలోకంలో ఉన్న దేవుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు నా దగ్గరికి వస్తుంది. ఎవరు పిలిచారు మిమ్మల్ని? నేనేమన్నా పిలిచానా? మీ అమావాస్య ఉత్సవములు నాకు అసహ్యములాయను, మీ నైవేద్యములు నాకు ఎకసం అయిపోయిన. అసలు నాకు అది చూడబుద్ధి కావట్లా. మీరు 2 చేతులు పైకెత్తినప్పుడు నాకేం కనపడుతున్నవి? పాపములే కనపడుతుంది. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి.
నిజంగా బైబిల్ గ్రంథంలో ఈ మాటలు చదివినప్పుడు ఎంత జ్ఞానం కలిగిన మనుషులకి ఈ ఆలోచన ఎందుకు రావటం లేదు? అసలు తప్పు చేస్తున్నాం కదా, ఇది తప్పు కదా అనే ఆలోచన ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదు? ఎప్పుడైనా ఆలోచించాలి మీరు? ఎప్పుడైనా ఇది అంతా కరెక్టే కాదు కదా, ఇది చేసేది కరెక్ట్ కాదు కదా, ఇలాంటి తప్పు మనం చేయకూడదు కదా అనేది ఎందుకు రావటం లేదు? తప్పుడు ఆలోచనలు దేవునికి అసహ్యం. తప్పు స్వభావంతో దేవుడి దగ్గరికి రావటం ఎక్కసమైపోయింది దేవుడికి. ఇప్పుడు దేవుడే ఎలా చూసి అసహించుకుంటున్నాడు. ఎవరిని అలా ప్రేమించాలి చెప్పండి? ఎవరు ప్రేమించాలమ్మా? దేవుడు అసహించుకుంటే ప్రేమించేవాడు ఎవరు? ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? దెయ్యమే ప్రేమిస్తుంది. అందుకేమంటుంది తెలుసా? అపవాదంట 2 చేతులెత్తి వారి అందరినీ పిలుస్తుందంట, రాండి ఆనందపడదాం, సంతోషపడదాం, ఉత్సాహిద్దాం, సంబరాలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం. ఎందుకంటే మీరు నాతో కూడా పాతాళానికి రావాలి. మీ కళ్ళకు కనిపించిన అంతయు మీరు అనుభవించమని చెప్తున్నట్టు. అది నీకు ఏది అందం అనిపిస్తే దాన్ని అనుభవించు, నీకు ఏది తాగాలనిపిస్తే తాగు, నీకు ఏది తినాలనిపిస్తే తిను, నువ్వు ఎవరిని ఏం చేయాలంటే అలా చేసుకో. ఎందుకంటే నీకు నాకు ఒకటే స్థితి, నీవు నేను ఒకే ప్రదేశానికి వెళదామంటున్నా. పిలుస్తున్నప్పుడు ఎవరికైనా అర్థమవుతుందా ఇది తప్పుడు ఆలోచన, ఇలాంటి తప్పుడు స్వభావం వద్దని ఎవరైనా ఆలోచిస్తున్నారా? తప్పేముందిలే అనుకోవచ్చు, తప్పేందయ్య అనుకోవచ్చు. అదే నీ ఇంట్లో కూడా నీ భర్త కూడా ఎప్పుడు కూడా పాపం చేస్తూ ఎల్లప్పుడూ ఇబ్బంది పెడుతూ తాగి తందనాలాడుతూ నేను ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఓర్చుకుంటే తప్పు లేదా? ఓర్చుకోగలవా? బాధ కదా. మరి దేవుడికి ఎంత బాధ అయ్యాలి? రే నిన్ను ఎవరు రమ్మన్నారు? అసలు నీ పరిస్థితి ఎలా ఉంది? కనీసం నువ్వు వచ్చినట్టు బాగానే వచ్చావు, తెల్ల బట్టలు కట్టుకొని ప్రార్థన చేయడానికి వచ్చావు, కానీ నీ మీద వస్త్రం లేదు. నీకు అర్థమవుతుందా? అసలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు అర్థమవుతుంది ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి అని? ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? నేను తెచ్చానే పెద్ద నైవేద్యం, ఆ నైవేద్యం ఎక్కడ అర్పించాలో కూడా తెలియదు అడిగి పాపం. ఎందుకంటే అంత కంట్రోల్లో ఉన్నాడు మనోడు. ప్రార్థన ఇటు తిరిగి చేయాలని తెలియదు, ఇటు వాళ్ళకి తిరిగి ప్రార్థన చేస్తా. ఏది ఇటు తిరిగి ప్రార్థన చేస్తున్నావు అంటే యాడేం దేవుడు ఉన్నాడు, మరి ఇటు ఎందుకు కట్టాలి నాకు అర్థం కాదా? యాడేం దేవుడు అయినది వీటికి ఎందుకు రావాలి? ఆనే కూర్చోవచ్చు నాకు అర్థం కాదా? ఎక్కడైనా దేవుడు అయినది ఇక్కడ. ఇప్పుడు ఆనాడు దావీదు మహారాజు ఆ బలి నైవేద్యం తీసుకొచ్చి యెరూషలేములో ఎందుకు బలివ్వాలి? సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరంలో ఎందుకు బలియాలి? ఇంటికాడ కూడా బలించుకుంటే కొంపడే మునిగిపోతాయా? కానీ దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక ప్రవర్తన, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విలువ ఉంది. కానీ నీ ప్రవర్తన బాగలేక దేవుణ్ణే మార్చేస్తున్నావు, నీ స్వభావానికి అనుకూలంగా మార్చుకున్నావు. నువ్వు చేస్తే కరెక్ట్, దేవుడు చేస్తే కరెక్ట్ కాదా? నువ్వు చేస్తే రైటే, దేవుడు చేస్తే రైట్ కాదా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏముంది నీతిగా నలుగురికి కూర్చోబెట్టి భోజనం చేసినా, భోజనం పెడితే తప్పేం లేదు, దేవుడు మెచ్చుకుంటాడు. నువ్వు చేయాల్సిన అక్రమాలంతా చేసేసి నలుగురిని కూర్చోబెట్టి భోజనం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నలుగురిని పెట్టి చేయగలిగితే ఒప్పుకుంటాడా? అందరినీ దోచుకొని వచ్చి ఇలా నలుగురికి 4 అక్షరాలు పెట్టేది ఒప్పుకుంటాడా దేవుడు? ఎవరు చెప్పారు? నీ వల్ల ఎంతమంది ఏడుస్తున్నారో నీకు అర్థమవుతుందా? నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసిన పాపాల వల్ల ఎంతమంది రాత్రి పగలు నిద్ర లేకుండా ఏడుస్తున్నారో నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కాల. అందుకే ఈ రోజు బైబిల్ నేను చెప్తున్నాను, అందుకే పిలుస్తున్నాను. ఎవరు పిలిచాడు? అసలు నా ఆవరణ తొక్కమనేది ఎవరు నిన్ను అంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? మోసే ధర్మశాస్త్రం నీకు తెలియదా? ధర్మశాస్త్రం నాకు బాగానే తెలుసు, కానీ ముందు నీ లోపల ఉన్నటువంటి ఆ మురిక్కాలను పక్కన పడేయమంటున్నాడు. నేను ధర్మశాస్త్రం తెలియనుడి కాదు, అంత చేతగానని కాదు, సమస్తమును ఎరిగిన వాడిని. నాకు అర్థం కావాల్సింది ఏంటంటే మనుషుల హృదయము శుద్ధి కావాలి, మనుషుల హృదయము బాగుపడాలి. అందుకే సామెతల గ్రంథము 26:24 వచ్చి ఒకసారి చదవండమ్మా. సామెతల గ్రంథము 26:24 వచ్చింది. సామెతల గ్రంథం 26:24 త్వరగా చదవండి. పగవాడి పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకుడి. వాడి హృదయములో హేయ విషయములు కలవు. పగవాడు వచ్చి, శత్రువు వచ్చి దయతో నీతో మాట్లాడిన వాడు నమ్మొద్దంట. ఎందుకంటే వాడు హృదయం నుండి ఏం పెట్టుకొని వచ్చాడు?
హేయము చెడు విషయాలతో 7 పెట్టుకొని వచ్చాడు. నీతో బాగా ఇబ్బంది నేనున్నా, దేనికి? నిన్ను పాడు చేయటానికి చెప్తున్నది ఇక్కడ బైబిల్. అవసరముకు వాడుకొని వదిలేయటానికి ఉన్నాడని చెప్తున్నారు ఇక్కడ. సమాజం మొత్తము అలాగనే అయిపోయింది. అప్పటిలోనే అలాగనే మారిపోయింది సమాజం. ఒక రాహాబుని వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారంటే, మేమేదో నీ అవసరం కోసం రాలేదు, దేవుడు పంపించాడు, వేగుడు వరించు, ఈ ప్రాంతాన్ని వేగు చూసి రమ్మన్నాడు, నువ్వు మాకు సహాయం చేస్తే మా ప్రాణము ఉన్నంత వరకు నీకు ఏ ఇబ్బంది కలిగించమని రాహాబుకు వాగ్దానం చేసి వచ్చారు. ఆ దేశం మొత్తాన్ని నాశనం చేసిన ఇచ్చిన మాట కోసం వేశ్యను కూడా కాపాడిన గొప్పవాళ్ళు. అర్థం కాలా? నమ్మించి మోసం చేసే లోకంలో బతుకుతున్నాం. అంతా మాయ, ఎక్కడ నిజాయితీ లేదు, ఎవడో మంచిగా మాట్లాడేవారు లేరు, అంతా మాయ మాట చెప్పి అవసరాలకు ఉపయోగించుకునే సమాజమే. అందుకే ఒక వ్యక్తి ఒక పాట రాశాడు. ఏం రాశాడు తెలుసా? నమ్మి నమ్మి మనసులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంత కాలము నీవు అంటే ఎన్నిసార్లు మోసపోయారు ఆలోచించండి. భర్త భార్య చేతిలో, భార్య భర్త చేతిలో, తల్లిదండ్రుల చేతిలో పిల్లలు, పిల్లల చేతిలో తల్లిదండ్రులు. ఎన్నిసార్లు మోసపోయి ఉంటారు, ఎంత మంచి మాటలు చెప్పుంటారు. మరలా ఇది మోసం అని తెలిసాక ఏందిరా ఈ బతుకనిపిస్తుంది. మనుషుల్ని మోసం చేసినట్టుగా ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి కూడా మోసం చేసేస్తున్నారు. ఎంత సమాజం మారిపోయారు. ఏంటంటే ఈయన అవసరాల కోసం అవసరమైతే దేవుడిని కూడా అక్కడ రెడీ చేసి పెడతారంతే. ఎట్లేదా? ఎక్కడ పెట్టారు? ఇశ్రాయేలులు అరణ్యంలో, ఆ పర్వతం దగ్గర అరణ్యంలో పెట్టలేదా? వాళ్ళ అవసరం కోసం. వాడికి అవసరం వచ్చింది కానీ ఏదైనా క్రియేట్ చేస్తాడు అప్పటికప్పుడు. అక్కడ వాడి అవసరం తీర్చుకోవడానికి, వాడి కోరిక తీర్చుకోవడానికి ఏదైనా రెడీ చేసి పెడతాడు. అదేందాక నేను చెప్పాను చూడండి. ఇప్పుడు ఈ మారుమూల గ్రామాలలో ఏళ్ళ కోరికల కోసము అందమైనటువంటి స్త్రీలను జోగిలుగా తయారు చేసి వదిలేస్తున్నారు. దేనికోసం అంటే మా పద్ధతి కోసం నువ్వు ఇలాగనే జీవితాంతం నువ్వు మా దగ్గర. ఏంది ఇలా మారిపోయిందంటే లోకం అలా మార్చేశారు. ఎందుకంటే మనిషి కోరిక తీర్చుకోవటానికి అంతటికైనా దారి తీస్తాడని దేవుడికి తెలిసి, అందుకే పరిచయుడా నీ హృదయంలో చెడు కోరికలతో నిండిపోయింది, అవి ముందుకు అడుక్కొని రా దగ్గరికి. నీ హృదయం చెడు తలంపులతో నిండిపోయింది, దుష్ట ఆలోచనలతో నిండిపోయింది, ఎవరిని ఎక్కడ మోసం చేయాలనే కోరికలతో నిండిపోయింది. ముందు అది కడుక్కోండిరా. చెయ్యి కడుక్కోవడం కాదు ప్రాముఖ్యం, ఇది కాదు ప్రాముఖ్యం, అది కడుక్కోవాలి ప్రాముఖ్యం. అందుకని ఏమంటున్నారంటే, ఇప్పటికైనా దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏమంటున్నారంటే, ఇదిగో దేవుని దగ్గర దయగా మాట్లాడాలని చూస్తారు కొంతమంది వచ్చి. అప్పుడప్పుడు మనతో చాలా మంది అంటుంటారు, కొంతమంది దేవుడు చాలా మంచివాడు, ఎంత బాగా మాట్లాడుతుంటే మనం అనుకుంటాము, అయ్యో వీళ్ళు మాట్లాడేవాళ్ళు. అంత లేదు, మనల్ని కూడా మోసం చేసేస్తాం, మన దగ్గర కూడా మాటలు చెప్పేస్తుంటాం. ఎందుకు ఇలా చెప్తున్నారంటే మీకు అర్థం కావాలి, వాళ్ళ హృదయంలో ఉన్న అపవాది వాళ్ళని అలా అవసరానికి అలా వాడేస్తున్నాడంతే. మనం కూడా ఇది నిజమే అనుకుంటాం. మీరు చెప్పారు నిజమే, అది నిజమేనా? రోజు చూస్తున్నారు కదా, నిజమేనా? ఏంది ఇదంటే ఇది నిజం అనుకుంటున్నారు. ఏమి నిజం లేదు. ఉదయాన్నే స్నానం చేసి నేను రెడీ అయిపోయి బయటికి టుక్టప్పుకు వచ్చినంత మాత్రం నిజం కాదు. సాయంత్రం దాకా నేను అలాగా ఉంటే నేను నిజం ఉంటాను, అలాగనే అది నిజం కాదు. ఇదంతా ఒక భ్రమలోనికి. ఎవరిని భ్రమ? అందరినీ మోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ వాడు మోసం చేసుకుంటున్నాడు తెలియక. వాడి జీవితంలో ఎప్పుడో వాడు బాగుపడడని వాడికి అర్థం కావటంలా. అందుకు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో పరిచయుడా, గిన్నె వెలుపల కాదు లోపల కూడా కడగటం నేర్చుకో. అందుకు చూడండి, ఇప్పుడు చదువుతాను 39. అందుకు ప్రభు ఇట్లనను, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చెయ్యలేదా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దేవుడు పైన చేసింది లోపల చేయలేదా? అందుకని దేవుడు పై చేసిన పైన కడుక్కొని వస్తారా? లోపల కడుక్కొని రారా? లోపలిది ప్రాముఖ్యం. అందుకేమంటున్నారు తెలుసు, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉన్నది. ఏం కలిగినవి? వెళ్ళకు ధర్మం చేయమంటున్నాడు, ఏంది వదిలేయమంటున్నాడు. ఏం కలిగినవి?
మీ హృదయములో ఉన్న వాటన్నిటిని పక్కన పడేయండి. నువ్వెవరికైనా ఒక జక్కడు ఏమన్నాడు మీ అందరికి గుర్తుందా? ప్రభువా, నేను ఎవరికైనా ₹1 అన్యాయం చేస్తే తిరిగి 400 చెల్లిస్తాను, అది ధర్మం అంటే. నేను ఇలా కుటుంబానికి అన్యాయం చేశాను, వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను, అది ధర్మం. ఈరోజు మన జీవితాలు నిజంగా బైబిల్ చెప్తున్నటువంటి మాటల్లో నేను ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఏమని మాట్లాడుతుందంటే బైబిల్ విషయంలో దేవుడు ఇంత సూచాయిగా మాట్లాడినా ఎందుకు మనుషుల హృదయాలు మారటం లేదు అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపిస్తుంటది, వారు తమ హృదయములో దేవునికి చోటి మళ్ళకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్టత్వములకు అప్పగించాడని మళ్ళా ఒక మాట గుర్తుంది. వాళ్ళ హృదయాలలో దేవుడికి చోటు లేదు, వాళ్ళ హృదయం నిండా ఇదే ఉంది. మరి దేవుడికి ఎక్కడ చోటు ఇచ్చాడు? పైన చోటు ఇచ్చాడు. మేము శుభ్రంగా నీళ్లు పోసుకుంటాం, శుభ్రంగా మేము పైన వస్తాం, మేము శుభ్రంగా దానిలో పెద్ద సిలువ వేసుకుంటాం, బైబిల్ చేతి ₹200 బైబిల్ పట్టుకుని చేతిలో పట్టుకుని వస్తాం, మేము మంచోళ్ళం అనుకుంటారన్నారు. ఊరు చెప్పారు. ఒక్కసారి లోపల భాగం ఎదురు చేతి కంపు పడుతుంది. ఏమన్నాడు? సున్నమ కొట్టిన సమాధులు అన్నాడు. ఎంత బాగా చెప్తారు. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాం, నాకు కొంతమందిని చూస్తుంటాను, వందనాలయ్యా అన్నా కొడతా, వందనాలు అంటారు. ఏమంత కష్టంగా వచ్చి చెప్పమన్నారు వాళ్ళు. మనం ఏదో పిలిచామనుకోండి, అసలు మనం పిలవడమే శాతం, మనం అంత కరెక్ట్ కాదనుకోండి, వాళ్ళు కరెక్ట్ అనుకోండి. యేసు ప్రభు ఏమన్నాడు? నిన్ను వలే నువ్వు పొరుగు వారిని ప్రేమించుకున్నావు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి యొక్క నిజాయితీ ఏది? నీ యొక్క మనసులో ఉన్నటువంటి నిమగ్నత, అంటే నీ యొక్క మనసులో ఉన్నటువంటి శుభ్రత ఏది? ఈరోజు ఎవరికైనా అర్థమవుతుంది? ఎవరైనా ఆలోచించేవారు? ఒక్కరైనా ఆలోచించి మనం ఆలోచిద్దాం. ఈరోజు లోకంలో అలాగే ఉన్నాం. కాబట్టి సమయంలో మీ అందరికీ కొద్ది సమయమే చెప్పాను, ఎందుకంటే సమయానుకూలతప్పుడు చెప్తున్నాను కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. సమయంలో సమాజానికి అలవాటు పడిపోయినారు లోకము. ఈ 4 కూర్చున్నాం, నేను కొన్ని రోజులు మనం పోతే లోకానికి అలవాటు పడిపోతాం. ఏంటంటే ఊరు చెప్పారు, యేసుప్రభు ఏమన్నా వద్దన్నాడు అన్నాడు. యేసుప్రభు ఏది వద్దనలా, అలా పడితే అలా చేయి, నీ కోసం ఒక రోజు రెడీ చేసుకుంటాను అన్నాడు యేసుప్రభు. చెయ్యి, ఎవరు ఆపుతున్నాడా? ఎవరు ఆపడు. ఆపితే కొడతారు. ఏది ఆపితే? చెడు ఆపితే. మంచి ఆపేయమని లోకం చెప్తారు, కానీ చెడు ఆపని ఎవరు అని చెప్తారు? ఎవరు చెప్తారు? ఎందుకంటే వాళ్ళ హృదయం నిండా అది నిండిపోయి అజితేంద్రత్వంతో కూర్చోడు. ఇప్పుడు మన కాడికి వచ్చి ఎన్ని బాధలు పడితే ఉపయోగం? అప్పుడెప్పుడు వస్తారు, మాకు ప్రార్థన. ఏం ప్రార్థన పెట్టాలి వాళ్ళ కాడ? కుటుంబం దగ్గర ప్రార్థన పెట్టాలి. ఏం పెడతాను చెప్పాలి వాళ్ళ కాడ? ఏ వాక్యం చెప్పాలి? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పాలంటే ముందు నాకే సిగ్గాత గురించి ఆశీర్వాదం చెప్పాలి. ఆదివారం కానీ శనివారం కానీ దేవుడి మందిరంలో వచ్చి కూర్చొని దేవుడి కోసం నిలబడని చేతగాడే నీ గురి ఒక్కడికి వచ్చి నేను దేవుడిని ఆశీర్వదించాలంటే నేను కూడా ఈ మాసగాడంటాను. ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ఎందుకంటే ఆయన బ్రతకమంటే బ్రతుకుతున్నటువంటి బిడ్డలం. ఆయన ఆయుష్ ఇస్తే బతికాం, ఆయన రమ్మంటే ఏమి గుర్తుండవు. భార్య గుర్తుండదు, భర్త గుర్తుండదు, పండగలు గుర్తుండవు, బంధువులు గుర్తుండరు, ఊరు గుర్తుండరు. రమ్మంటే వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతున్న వాళ్ళని ఎవరైనా ఆపుతారమ్మా? ఇక్కడ నాపే వాళ్ళు ఉండరా? ఇందిరా ఈరోజు దేవుని దగ్గరికి పోలేకపోయావు అంటే, ప్రభు 3 రోజులు ఆగు, ఈ రోజు రేపు మంచి బిజీ ఉంటే ఇప్పుడే గుర్తున్నాయి అన్నట్టు అన్నారా? అంటే ఆగే పని అయితే ఎన్నిసార్లు పోయి వచ్చామా? అదా లేదు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. యాకోబు 4:8 అంటారు, మీరు దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి ఎక్కడికి వస్తాడు? మన హృదయాల్లోకి వస్తాడు. మన హృదయం దేవుడికి ఇవ్వాలి, మనముగా దేవునికి ఇవ్వాల్సింది మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ హృదయంలోనికి దేవుడు ఇచ్చి మన జీవితాన్ని ఏం చేస్తుందని చెప్పానమ్మా? ఫలభరితంగా, అందరికీ ఆశీర్వాదకరంగా, మనకు తృప్తి కలిగించే విధంగా మార్చేస్తాడు దేవుడు మన జీవితాన్ని. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, లోకము ఆయా పద్ధతుల ప్రకారం అలవాటైపోయింది. క్రైస్తవ్యం కూడా ఈరోజు మనుషులకు అలాగని అలవాటైపోయింది. ఎంత చెప్పినా ఎలాగ తెలివి రాదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పరో హృదయము కఠినమైనట్టే ఇలా హృదయాలు కూడా కఠినమైపోయింది. అప్పుడప్పుడు నిజంగా మీకు తెలిస్తే తెలియదు, నేను చెప్తాను, నేమనుకోవద్దు. ఆదివారం కానీ కొన్ని సందర్భాల్లో నేను సంఘాల్లో చెప్పే వాక్యము నిజంగా చెప్తున్నాను. బైబిల్లో నుంచి దేవుడు ఎట్లా పచ్చిగా మాట్లాడంట, కఠినంగా మాట్లాడుతున్నారు. కొంతమందికి మాకు కాదు అన్నట్టు ఆలోచిస్తారు. బాప్తిసం తీసుకున్నారు, మాకు కాదని చెప్పేది వీళ్ళు కూడా చెప్పుకుంటున్నట్టు. నాకు అప్పుడు అనిపిస్తుంది,
ఆనాడు ఆ ఇశ్రాయేలీయులకు తెలివి లేదా అని అంటాం తప్పు. ఎందుకు? వాళ్ళు వినలేదు, మనం వినట్లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు వినలే, ఇప్పుడు మన పరిస్థితి బట్టి మనం వినట్ట. వాళ్ళకి మనకి తేడా ఏమండి? అందరూ ఏమయ్యారు? అందరూ అరణ్యంలో రోగాల్లోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ అనేటి వాళ్ళలో తగలబడిపోయారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళలా మనమేనట్ల. ఎందుకు అంటే మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాడు, పౌలు స్టెఫనుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాడు. స్టెఫను ప్రాణం పోతున్న ప్రభువును మాత్రం విడిచిపెట్టడు. మనం ప్రాణం పోవాల్సిన పని కాళ్ళు ములుగుచ్చుకుంటే 7 రోజులు దేవుడి కలిగి రా ముళ్ళే ఎంతదే, అదేం పెద్ద ప్రమాదం కాదు. కానీ దేవుడే ఏమన్నాడు తెలుసా? కొన్ని వారం అనుకుంటాను మీకు చెప్పింది, కొన్ని వారమే. ఇది యోగును శోధించినట్టుగా మనల్ని శోధించి రెడీ చేసుకోవడానికి సిద్ధపరుస్తుంటే ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయి మళ్ళా ఇంటర్మీడియట్ చదవాలని కొందరు, మళ్ళా 10వ తరగతి చదవాలి, మళ్ళా ఎనికే పోవాలి. ముందుకు రాదా? ఒక అడిగా ముందుకు వెళ్ళామా? అలిసిపోయి 2 రోజులు ముందుకు అడిగేసినమా 3వ రోజు ఎంతమంది లాగుతుంది వెనక్కి? లోక మొత్తం లాగేస్తుంది. ఎందుకంటే మన బ్రతుకులలో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. సింహాసనం మీద కూర్చోబెడతారని అని ఆశపడుతుంటే మనం ఇక్కడే ఉండాలని ఆశపడుతుంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్న మాట ఏంటంటే, పరిచయులను యేసు ప్రభు ఏమన్నాడు? ఓ గుడ్డి పరిచయుడా, చేతులు కడుక్కొని స్నానం చేస్తే శుభ్రం కాదయ్యా, ముందు హృదయాన్ని కడుక్కోవాలని చెప్తాం. కాబట్టి ఈరోజు మనం కూడా అందరికీ తెలియచేస్తుంది, భక్తి అనేది అంతరాత్మకు సంబంధించింది. మనం ఏదో తీసుకొచ్చి బలి నైవేద్యాలు ఇచ్చి పాపం చేస్తే భక్తి కాదు, మన హృదయం అర్పిస్తేనే భక్తి. అదే మన దేవుడు, నిజమైన దేవుడు కోరుకునేది. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన వ్యక్తి పరిశుద్ధులను మహోన్నతులను